వెల్కమ్ టు రవీంద్రారెడ్డి అకాడమీ. ఈరోజు క్లాస్లో విటమిన్ల గురించి తెలుసుకుందాం. ఈ విటమిన్స్ గురించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా 1 నుంచి 2 మార్క్స్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉంటారు. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, గ్రూప్స్, టెట్ అండ్ డిఎస్సిలో కూడా వీటి మీద క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని చేయడం జరుగుతుంది. పార్ట్స్గా డివైడ్ చేసి అన్ని వీడియోస్ని మన ఛానల్లో అనేది చేయడం జరుగుతుంది. అయితే మొదటగా విటమిన్స్. ఈ విటమిన్స్ యొక్క అధ్యయనాన్ని విటమినాలజీ అని అంటాము. దీన్ని మొదటిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త హాప్కిన్స్. విటమిన్స్ అనే పదాన్ని ప్రతిపాదించింది. విటమిన్ అనే పదాన్ని ప్రతిపాదించినది ఫంక్ ఇన్ 1912, the year 1912. విటమిన్ల యొక్క అధ్యయనాన్ని విటమినాలజీ అని అంటాము. దీన్ని మొదటగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త హాప్కిన్స్. ఈ పదాన్ని మొదటగా విటమిన్స్ అనే పదాన్ని ప్రతిపాదించినది ఫంక్. ఈ విటమిన్స్ అనేటివి అతి సూక్ష్మ పోషకాలు. ఇవి అతి సూక్ష్మ పోషకాలు. వీటిని మొదటగా కనుగొన్నటువంటి పదార్థము పాలలో వీటిని మొదటగా కనుగొనడం జరిగింది. ఈ విటమిన్లు జీవి యొక్క శరీరంలో ఉత్పత్తి కావు. మరియు శరీర ఆకృతికి కూడా ఉపయోగపడవు. శరీరంలో అతి తక్కువ మోతాదులో ఉపయోగపడే పోషకాలు. ఇవి శరీరంలో అతి తక్కువ మోతాదులో ఉపయోగపడే పోషకాలు. వీటి యొక్క ప్రధాన విధి ఎంజైమ్లకు సహ ఎంజైమ్లుగా ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయి. అలాగే ఇవి ఎంజైమ్లకు సహ ఎంజైమ్లుగా ఉపయోగపడతాయి. అలాగే శక్తి ప్రసరణకు మరియు వివిధ రకాల జీవక్రియలకు ఉపయోగపడతాయి. కూడా ఉపయోగపడతాయి. వివిధ రకాలైనటువంటి జీవక్రియలకు ఇవి ఉపయోగపడతాయి. విటమిన్స్ మొదటి అధ్యయనాన్ని విటమినాలజీ అని అంటాము. వీటిని మొదటగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త హాప్కిన్స్ వీటిని పాలలో కనుగొన్నారు. విటమిన్స్ అనే పదాన్ని ప్రతిపాదించినది ఫంక్
ఇన్ 1912. ఇవి అతి సూక్ష్మ పోషకాలు. ఇవి యొక్క జీవి శరీరంలో ఉత్పత్తి కావు మరియు ఎటువంటి శరీర ఆకృతికి కూడా ఉపయోగపడవు. అతి తక్కువ మోతాదులో ఉపయోగపడే పోషకాలు. అతి తక్కువ మోతాదులో ఉపయోగపడే పోషకాలు. ఇవి ఎంజైములకు సహా ఎంజైములుగా అంటే ఎంజైమ్స్కి కో ఎంజైమ్స్గా ఉపయోగపడతాయి. అలాగే శక్తి ప్రసరణకు అలాగే జీవక్రియలకు ఇవి ఉపయోగపడతాయి. ఈ విటమిన్లు పైత్యరస సమక్షంలో శోషరసంలో కలిసిపోతాయి. పైత్యరస సమక్షంలో శోషరసంలో కలిసి బాడీలోని వివిధ భాగాలకు ఇవి సరఫరా చేయబడతాయి. వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. వీటిని కరిగే స్వభావాన్ని బట్టి, ఈ విటమిన్లు కరిగేటువంటి స్వభావాన్ని బట్టి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఇవి కరిగేటువంటి స్వభావాన్ని బట్టి 2 రకాలుగా విభజించడం జరిగింది. కరిగే స్వభావాన్ని బట్టి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఇవి 2 రకాలు. ఇవి ఒకటి క్రొవ్వులో కరిగే విటమిన్లు, క్రొవ్వులో కరిగే విటమిన్లు. 2 నీటిలో కరిగే విటమిన్లు. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఈ నీటిలో కరిగే విటమిన్ల కిందకి విటమిన్స్ ఏ, డి, ఈ అండ్ కే. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏ విటమిన్, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే. ఏ, డి, ఈ, కే క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్లు. నీటిలో కరిగేటువంటి విటమిన్లుని బి కాంప్లెక్స్ అంటారు. బి కాంప్లెక్సెస్ విటమిన్స్ అంటారు. బి కాంప్లెక్స్ విటమిన్స్ అని అంటారు. ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఏంటివి అంటే B1, B2, B3, B5, B6, B7, B11, B12 and vitamin C. కరిగే స్వభావాన్ని బట్టి విటమిన్లను 2 రకాలుగా విభజించారు. అవి ఒకటి క్రొవ్వులో కరిగే విటమిన్లు, వాటర్లో కరిగే విటమిన్లు. క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కే. ఏ, డి, ఈ, కే. నీటిలో కరిగే విటమిన్లను బి కాంప్లెక్స్ అని అంటారు. బి కాంప్లెక్స్ విటమిన్స్ అని అంటారు. అవి ఒకటి B1, B2, B3, B5, B6, B7, B11, B12 అండ్ విటమిన్ సి. ఇవన్నీ కూడా నీటిలో కరిగే విటమిన్లు. ఇవి క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్లు. వీటి గురించి ఒక్కొక్క విటమిన్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ క్రొవ్వులో కరిగే విటమిన్లు. ఫస్ట్
కొవ్వులో కరిగే విటమిన్స్. కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్లో మొదటి విటమిన్ ఏ. విటమిన్ ఏ. కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ మనం ఏం చెప్పుకున్నాం? ADEKగా చెప్పుకున్నాం. ADEK. అందులో మొదటిది విటమిన్ ఏ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. విటమిన్ ఏ యొక్క రసాయన నామం, దీని యొక్క రాసాయనిక నామం రెటినాల్. దీని యొక్క రసాయనిక నామం రెటినాల్ అండ్ సాధారణ నామం రెటినాల్, సాధారణ నామం యాంటీ జిరాక్మాలిక్ విటమిన్. వీటి లభించే పదార్థాలు వీటి యొక్క రసాయనిక నామం రెటినాల్ అండ్ సాధారణ నామం యాంటీ జిరాక్మాలిక్ విటమిన్. లభించే పదార్థాలు పచ్చజొన్నలు, పాలు, క్యారెట్, చేప, కాలేయం నూనె, పచ్చని కూర, బొప్పాయి, మామిడి, సొరచేప, వీటన్నింటిలో కూడా ఇవి పుష్కలంగా లభిస్తుంది. ఏమేమి చెప్పుకున్నాం? పచ్చజొన్నలు, పాలు, క్యారెట్, చేప కాలేయం నూనె, బచ్చలి కూర, బొప్పాయి, మామిడి, సొరచేప. ఈ మొదలైన వీటన్నింటిలో కూడా విటమిన్ ఏ అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది. అలాగే WHO సర్వే ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకి 750 mg విటమిన్స్ అవసరం. విటమిన్ ఏ అవసరం అవుతుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం, ఒక వ్యక్తికి ఒక రోజుకి 750 మిల్లీగ్రామ్స్ యొక్క విటమిన్ ఏ అనేది అవసరం అవుతుంది. 750 మిల్లీగ్రామ్స్ యొక్క విటమిన్ ఏ అవసరం అవుతుంది. అయితే ఇవి అధికంగా గల పత్రాలు విటమిన్ ఏ అధికంగా ఉండే ఆకుకూరలు బచ్చలి కూర. అధికంగా ఉండేటువంటి ఆకుకూర బచ్చలి కూర, అధికంగా ఉన్నటువంటి దుంప క్యారెట్, క్యారెట్, ఫలం బొప్పాయి. అధికంగా ఉన్నటువంటి ఆకుల్లో విటమిన్ ఏ బచ్చల కూరలో ఎక్కువగా ఉంటుంది.
అలాగే దుంపలలో క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది, ఫలాలలో బొప్పాయిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలో విటమిన్ ఏ ఎక్కువగా బచ్చల కూరలో ఉంటుంది, దుంపలో ఎక్కువగా క్యారెట్లో ఉంటుంది, ఫలాల్లో ఎక్కువగా బొప్పాయిలో ఉంటుంది. అయితే దీని యొక్క ఉపయోగాలు, వీటి యొక్క ఉపయోగాలు, విటమిన్ ఏ ఉపయోగాలు. విటమిన్ ఏ ఉపయోగాలు కంటి చూపును, కన్నీటి గ్రంథులను ఆరోగ్యంగా ఉంచడానికి, కంటి చూపు, కన్నీటి గ్రంథుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ ఏ అవసరమవుతుంది. విటమిన్ ఏ కంటి చూపు, కన్నీటి యొక్క గ్రంథులను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ విటమిన్ ఏ యొక్క లోపాలు. విటమిన్ ఏ లోపాలు, విటమిన్ ఏ యొక్క లోపాలు. విటమిన్ ఏ యొక్క లోపాలు నిక్టలోఫియా, విటమిన్ ఏ యొక్క లోపాల్లో ప్రధానంగా మనం చెప్పుకోగలిగినది నిక్టలోపియా. నిక్టలోపియా యొక్క రేచీకటి, నిక్టలోపియా రావడం వల్ల రేచీకటి అనేది నిక్టలోపియా అనే డిసీజెస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ జిరాప్మాలియా, నెక్స్ట్ వన్ డిసీజ్ జిరాప్మాలియా. ఇది కనుగుడ్లు, కనురెప్పలు ఎండిపోవటం. కనుగుడ్లు, కనురెప్పలు ఎండిపోవడం. కనుగుడ్లు, కనురెప్పలు ఎండిపోని విధంగా ఉన్నట్లయితే దాని యొక్క కారణం ఏంటంటే జిరాప్మాలియా అనే డిసీజ్. ఈ డిసీజ్ దేనివల్ల వస్తుంది అంటే విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. నెక్స్ట్ కెరటోమలేషియా. ఈ కెరటోమలేషియా అనే డిసీజ్ వల్ల చర్మం పొడిగా మారిపోతుంది. చర్మం పొడిబారి పొలుసులుగా మారుతుంది. చర్మం పొడిబారి పొలుసులుగా మారటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ బయట చుక్కలు. బయట చుక్కలు దీనివల్ల కంటిలోని తెల్లగుడ్డు వెండి కలర్లో మారిపోవడం. వెండి కలర్లో మారుతుంది. వెండి కలర్లో మారటం అనేది జరుగుతుంది. విటమిన్ ఏ, ఫస్ట్ వన్ విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం రెటినాల్ అండ్ సాధారణ నామం యాంటీ జిరాత్మాలిక్ విటమిన్. ఇది లభించు పదార్థాలు పచ్చజొన్నలు, పాలు, క్యారెట్, చేపకాలేయం నూనె, పచ్చలి కూర, బొప్పాయి, మామిడి, సొరచేప మొదలైన వాటిలో ఈ విటమిన్ ఏ అనేది పుష్కలంగా లభిస్తుంది. WHO ఆర్గనైజేషన్ యొక్క సర్వే ప్రకారం ఒక రోజుకి ఒక వ్యక్తికి 750 మిల్లీగ్రామ్స్ యొక్క విటమిన్ ఏ అనేది అవసరమవుతుంది. 750 మిల్లీగ్రామ్స్ యొక్క విటమిన్ అనేది అవసరమవుతుంది.
అలాగే ఇది ఎక్కువగా ఉండేటువంటి ఏ ఆకుకూరలో ఎక్కువగా ఉంటుందంటే బచ్చల కూరలో ఎక్కువగా ఉంటుంది. ఏ దుంపలో ఎక్కువగా ఉంటుందంటే క్యారెట్లో ఎక్కువ ఉంటుంది. క్యారెట్లో ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్లో బొప్పాయిలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్లో బొప్పాయిలో ఉంటుంది, దుంపలో క్యారెట్ ఉంటుంది, ఆకుకూరలో బచ్చల కూరలో ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు, విటమిన్ ఏ యొక్క యూజెస్ ఏంటి అంటే కంటి చూపు యొక్క కన్నీటి గ్రంథులను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కంటి చూపుకి ఉపయోగపడుతుంది. కంటిలోని యొక్క గ్రంథులు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మరి విటమిన్ ఏ యొక్క లోపాలు, విటమిన్ ఏ యొక్క డిసీజెస్ ఏమిటి అంటే నిక్టోలోఫియా అంటే రేజీగటి. నిక్టోలోఫియా అనే డిసీజ్ వల్ల రేజీగటి వస్తుంది. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నిక్టోలోఫియా వస్తుంది, అదే రేజీగటి. అలాగే జిరాప్మాలియా, కనుగుడ్లు కనురెప్పలు ఎన్నుబారిపోవటం అంటే డ్రై అయిపోవటం అనేది జరుగుతుంది. అలాగే కెరటోమలేషియా చర్మం పొడిబారి పులుసులుగా మారటం జరుగుతుంది. చర్మం పొడిబారి పులుసులుగా మారటం అనేది జరుగుతుంది. అలాగే బైటాడ్ చుక్కలు, ఈ బైటాడ్ చుక్కల వల్ల కంటిలోని తెల్లగుడ్డు వెండి కలర్లోకి మారిపోతుంది. మన కంటిలో ఉన్నటువంటి తెల్లగుడ్డు వెండి కలర్లోకి అనేది మారటం జరుగుతుంది. ఇది విటమిన్ ఏ గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాం. విటమిన్ ఏ ఇలాగే రిమైనింగ్ క్లాసెస్లో అన్ని విటమిన్ల గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.